బోనాలను ఆపి బోనాలను పోలీస్ లేడీస్ కానిస్టేబుల్స్ కూడా చాలా దారుణంగా రూడ్లీగా చీరలు ఊసిపోయేటట్టు నెట్టేస్తున్నారు. ఇది చాలా కరెక్ట్ కాదు, అర్థమైందా? ఇది పోయే కాలం. మొన్న సికింద్రాబాద్ లో అమ్మవారు రంగాలేదు, శివశక్తులు ఎందుకు రాలేదంటే ముత్యాలమ్మ టెంపుల్ కి మేము 4 రోజులు తిండి లేకుండా రోడ్ల పైన ధర్నా చేస్తే లాస్ట్ కి టెంపుల్ వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఒకటై మమ్మల్ని పిచ్చోలు చేసి మేము పిచ్చోళ్ళమైనా అదే ఇక్కడ జరుగుతుందా లేదా అని తెలుసుకోవడానికి మేము ఇవాళ రానికి వచ్చాం. మేము వచ్చే వరకు డీసీఎంలలో లేడీస్ ఎక్కించారు. మేము బలవంతంగా పోలీసు వాళ్ళని జరిపేసి లేడీస్ ని కూడా రిలీజ్ చేసాము. ఇప్పుడు బోనాలు ఇక్కడ వరకు మేము తీసుకొని వచ్చాము. బోనాలకి ఆపిల్ అనుకో మేము భారీ ఎత్తున మా ప్రాణాలు పోయినా సరే మేము అమ్మవారి కోసం పోరాడడానికి రెడీగా ఉన్నాం. సో ఇదండి ఇక్కడ పరిస్థితి. సో ఇవాళ బోనాలు తీసుకొద్దాం అమ్మవారి శాంతి కోసము. బోనాలు చేస్తుంటే బోనాలకు ఒక విలువ ఇజ్జత్ లేకుండా ఈ పోలీస్ డిపార్ట్మెంట్ విలువ ఇజ్జత్ లేకుండా ముసలోళ్ళని చూడకుండా ఆడవాళ్ళని చూడకుండా అంటే ఎవ్రీ టైం ఇదే రిపీట్ అవుతుంది కదా, దీనిపైన ఏం మాట్లాడతారు? ఎవ్రీ టైం ఇదే రిపీట్ అవుతుంది కదా, 4th టైం. మా బోనాలు తెచ్చాం, లేకపోతే మా ప్రాణం తీసుకోండి, మా ప్రాణం తీసుకోండి. మీరు తాపడంతో గ్యాస్ తెచ్చి అంటి పెట్టుకుంటాం మేము. అర్థమైందా? కోఆపరేట్ చేయమని చెప్తున్నా. మమ్మల్ని శివశక్తులను చూడకుండా 10 రూపాయలు పిచ్చబడడానికి వచ్చామా? చెప్పండి, మేమేమైనా దౌర్జన్యం చేస్తున్నామా? ర్యాలీస్ చేస్తున్నామా? దర్శకి మా హిందూ ధర్మాన్ని కాపాడుకోవడానికి వస్తే మీరు మమ్మల్ని ఎట్టెలా కొడతారు? ఇక్కడ నుండి మాట్లాడుకోండి మీరు. బయట కాకపోతే ఇది మీ స్టేషనా? ఇది మీ స్టేషనా? ఇక్కడికి ఎవరికైనా హక్కు ఉంటుంది, మాకు హక్కు ఉంటుంది సార్ రావడానికి. అర్థమైందా? మేమేం దొంగతనానికి ఫైటింగ్ చెప్పులే జరా దూరం ఇంటర్వ్యూ తీసుకోండి కానీ చెప్పులు తీసుకోండి. చెప్పాలా? ఓకే 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 వాళ్ళు వచ్చేది శృతి గారు ఓల్డ్ సిటీలో చూసుకున్నట్టయితే రోడ్ల పైన దర్గాలు ఉంటాయి, అవి కనీసం టచ్ కూడా చేయరు కదా. సో దానిపైన ఏం మాట్లాడతారు? అంటే ఈవెంట్ ట్రాన్స్ని శివశక్తుల కొజ్జోలు అంటారు. అసలైన కొజ్జోళ్ళు ఎవరో అర్థం చేసుకోండి పబ్లిక్, ఓకేనా? రోడ్ల పైన ఎన్ని దర్గాలు ఉన్నాయి, ఎన్ని చర్చిలు ఉన్నాయి, ఒక్కటి జరపమనండి. ఈ గుడి కోసం ఇంకా ఎట్లాంటి కార్యక్రమాలు చేస్తారు? పోయిన సండే రోజు వాళ్ళది దర్గాలో ఏదో ప్రోగ్రామ్ ఉంది, అక్కడ ఒక్క పోలీస్ లేడు, ఒక డిపార్ట్మెంట్ పోలీస్ లేడు. వేల సంఖ్యలో వాళ్ళు ర్యాలీలు తీసుకుంటున్నారు రోడ్ పైన. ఇక్కడ మన ధర్మం కోసం కాపాడే అమ్మవారికి మేము బోనాలు జరగొట్టడానికి వస్తే షూలు వేసుకొని బోనాలు నెట్టేస్తున్నారు, బోనాలను వెళ్ళనియట్లేదు. పోలీసులు నీ అమ్మ పళ్ళు రాలగొడతా అని మా వాళ్ళని అంటున్నారు. ఇట్లా ఇదేం దౌర్జన్యము, ఇది ఎక్కడ పోలీస్ న్యాయము? మళ్ళీ ఎండోమెంట్ డిపార్ట్మెంట్ ఇవాళ 4 డేస్ అవుతుంది. ఈ సంవత్సరం మేము చాలా హ్యాపీ అనుకున్నాము, శివశక్తులకి జోగిన్లకి అమ్మవార్లకి ఇంత మంచి కమిటీ ఏర్పరిచారు రాష్ట్ర తెలంగాణ ప్రభుత్వం. కానీ ఈ ప్రభుత్వం ఇప్పుడు 4 రోజుల నుంచి మరి ఏం చేస్తుంది? అట్లీస్ట్ గుడికి బోనాలు తీసుకెళ్ళట్లే. అక్కడ చూడండి మీరు, బోనాలను ఎలా ఆపేస్తున్నారు పోలీసులు. అమ్మవారికి బోనాలు ఎందుకు? ల్యాండ్ అంటే ప్రతి ఒక్క టెంపుల్ గవర్నమెంట్ ప్లేస్ లోనే అమ్మవారి సేవలో బతికేటోళ్ళం మేము.
మమ్మల్ని గ్రహించండి కొంచెం. మేమేం రాళ్ళు కొట్టడానికి దారుణం చేయడానికి రాలేదు. బోనాలు అది ఇక్కడ ఏరియా వాళ్ళు, ఇక్కడ కమిటీ వాళ్ళు, శివశక్తులు ఇంకా ఎందుకు రాలేదు, బోనాలు ఎక్కియండి అంటేనే మేము వచ్చాము పిలిస్తే. పని లేక మేము ఇక్కడ రాలేదు. కానీ ఇంత రూడ్లీగా బిహేవ్ చేయడం ఏంది? ఇంత మరి గవర్నమెంట్ వాళ్ళకి కళ్ళకు కనిపిస్తే గవర్నమెంట్ వాళ్ళు న్యాయం చేయాలి. మళ్ళీ 4 రోజులు అవుతుంది మాకు బోనాలకి ఇంత మంచిగా హెల్ప్ చేసిన ఎండోమెంట్ డిపార్ట్మెంట్ 4 days నుండి. మాకు ఈ సంవత్సరం చాలా బాగా చేశారు. ప్రణయం రానున్నది కాబట్టి బోనాలు అయి వారం తిరగలేదు, ఆషాఢం అయిపోయి ఇంకా వారం కాలేదు. అలాంటిది బోనాలు పారేస్తున్నారు ఇక్కడ. అట్లీస్ట్ శివశక్తులని మాకు ఒక రెస్పెక్ట్ లేకుండా మేము ఇక్కడికి ఎందుకు వచ్చామండి? అమ్మవారు ఆగ్రహం కాకుండా ఇక్కడ ఉన్న వాళ్ళు మేము మంచిగా ఉండాలి, సాకలు పెట్టి బోనాలు చేయడానికి మేము వచ్చాము. మేము రౌడీలమా? మరి రోడ్ల పైన ఎన్నో చర్చలు ఉన్నాయి, రోడ్ల పైన ఎన్నో దర్గాలు ఉన్నాయి. మరి అవి జరపకుండా ఇంత లోపల ఉన్న గుడితో ఏం ప్రాబ్లం? ఒకవేళ మీకు ల్యాండ్ తో ప్రాబ్లం ఉంటే మీరు ల్యాండ్ సెటిల్మెంట్ చేసుకోండి. కానీ అమ్మవారిని 3 గంటల రాత్రి దొంగలు కాదు కదా, మనం దొంగల్లాగా తీసుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అమ్మవారిని? అయిపోయిందా?